కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా? ఏమైపోయానని? నిజం చెప్పు. Look at your face. ఐఎమ్ సో సారీ సంజయ్, కోపంలో నీ మీద చేసుకున్నాను. ఏ సారీ ఎందుకు? నన్ను కొట్టిన దాంట్లో నీ కోపం కనిపించలేదు, రెస్పాన్సిబిలిటీ కనిపించింది. నాకు అది ఇష్టం. నేను అల్లరి చేస్తే తిట్టాలి, ఇంకా ఎక్కువ చేస్తే అప్పుడప్పుడు ఇలా కొట్టాలి. అమ్మ ఎప్పుడు అంటుంటుంది, నిన్నెవడూ భరించలేడే, భయపడి పారిపోతాడని. కానీ నువ్వు అలా కాదు కార్తిక్. నా అల్లరిని భరిస్తావు, ఆకలి తీరుస్తావు, అలిగితే బతిమాలుతా, కోపాన్ని పొగడతా, అన్నింటికి మించి నన్ను బాగా చూసుకుంటా. నీకు తెలీదు కార్తిక్, నాకు నీతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అందుకే నీ వెనకాల ఎంతలా తిరుగుతున్నాను. ఐ మీన్ లవ్ విత్ యు కార్తిక్. నాకు నీ మీద అలాంటి ఉద్దేశం ఏం లేదు సంజయ్. అదేంటి కార్తిక్, నేను నీకు నచ్చలేదా? ఛా, నీకేం తక్కువ, బంగారంలా ఉంటావు. మరి ఇంకేంటి, నేను నీకు సరిపోనా? నేనే నీకు సరిపోను. పర్లేదు కార్తిక్, నువ్వు ఎలా ఉన్నా నేను అడ్జస్ట్ అవుతాను. అడ్జస్ట్ అవటానికి నువ్వు రెడీగా ఉన్నా నేను రెడీగా లేను. తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను. ప్రియా, వెళ్దామా? సూర్య, యా, ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఎప్పటి నుంచో. నీకు 17, నాకు 15. అప్పటి నుంచి నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి కూడా అయ్యిండొచ్చేమో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్. లేదు, వద్దు, వెళ్ళు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ లవ్ విత్ యూ సూర్య. ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను, కానీ ఆ రోజే నువ్వు మేఘనా గురించి అందరితో చెప్పావు. నేను చెప్పలేదు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ యూ. నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను, కాలేదు. ఈరోజు మేఘనా నీతో లేదు. నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ యూ టు రియాక్ట్ టు వాట్ ఐమ్ సేయింగ్. నేను నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. కానీ నా మనసులో ఈ అభిప్రాయం ఉందని, నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి. ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి. అందుకే నీతో ఇవన్నీ చెప్పాను. మనోళ్ళు అడుగుతుంటారు, నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా. నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు, అవునని చెప్పలేకపోయాను.
ఏమండి ఎవరండి మీరు? బయటికి రండి, ఎవరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏ ఇక్కడి నుంచి చూసేప్పుడు పల్లికి నుంచెప్పుడు చెయ్యి ఊపెప్పుడు ఎవరు తప్పుగా అనుకోరా? ఆ అమ్మాయికి చేయి ఊపితే మీకేంటండి? ఏయ్ ఆ అమ్మాయిని నేనే. నువ్వు కాదే, ఆ అమ్మాయికి జుట్టు బాగా పొడుగ్గా ఉంటుంది. అవును, పొడుగ్గానే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మొహం తెలీదు ఓకే, తల్లికి కూతురికి కూడా తేడా తెలీదా? అమ్మ మా అమ్మని చూసి చేయుపుతున్నావంట, ఆమెతో చెప్పగలనా నువ్వు నేననుకుని చేయుపుతున్నావని? నేను 8:30కి బయలుదేరుతానంటే 8:15 నుంచి 8:30 వరకు ఇటువైపు వెయిట్ చేసి చూడొచ్చు, లేదా ఇటువైపు ఓ రోజు 8:15 నుంచి 8:30 వరకు వెయిట్ చేసి చూడొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి 6 నెలలుగా చేయుపుతున్నావు. నీకోటి తెలుసా, నువ్వు నన్ను చూడడం మొదలుపెట్టిన 4వ రోజే నేను నిన్ను చూశాను. ఇక్కడే నీ బిల్డింగ్ ముందర వెయిట్ చేసే. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ టీ కొట్లో నుంచి దమ్ము కొట్టేప్పుడు చూశాను. లేదండి, దమ్ము కొట్టే అలవాటు నాకు లేదండి. తెలుసు, ఆ కర్రోడు దమ్ము కొడతాడు, నువ్వు పాలు తాగుతావు కదా. అవునండి. వచ్చిన కోపానికి 2 ఇద్దామనే వచ్చాను. చూడటానికి మంచి అబ్బాయిలా ఉన్నావు, అందుకే తప్పించుకున్నావు. తర్వాత జీతం ఎంత? 9,000. 6వ తేదీ అయినా జీతం కవర్ చింపనే లేదు. డైలీ 5ంటికి అలారం పెట్టింది, నీ మొబైల్లో చూశాను. నాకోసమే కదా. పార్వతి అని ఒక నేమ్ సేవ్ చేసింది, ఆవిడెవరు? మీ అమ్మ. ఏమండి ఎందుకండి అమ్మకి ఈ విషయం చెప్పడం? అమ్మా, ఆ అమ్మాయి చెప్పింది నువ్వు నమ్మదమ్మా. పొద్దున లేచి ఒళ్ళు విడుచుకుంటాను కదా, అది చూసి తప్పుగా అనుకుందమ్మా. ఏ అమ్మాయి చెప్పింది నమ్మకూడదు? కల ఏమైనా వచ్చిందా? ఏమండి మా అమ్మతో ఏం చెప్పారండి? నేనేం చెప్పలేదు, అంతా నువ్వే వాగేశావు. ఆ, సరే మా అమ్మ, నాకు పని టైం అయింది, నేను సాయంత్రం ఫోన్ చేస్తానమ్మా. హలో ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారంటున్నావు. మీ అమ్మకి ఇంత భయపడుతున్నావు, కానీ డైలీ ఇక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నావు, నేను వేసుకున్న కలర్లోనే డ్రెస్ వేస్తున్నావు. ఏంటి లవ్వా? సరే, సాయంత్రం 5ంటికి రాజీవ్ పార్క్లో కలుసుకుందాం. ఏమండి ఏమండి నాకు 7 గంటల దాకా డ్యూటీ ఉందండి. పర్మిషన్ అడుగు. ఏమండి 2 గంటల సేపు పర్మిషన్ ఇవ్వరండి. అయితే లీవ్ పెట్టు. అయ్యో, పనిలో చేరిన దగ్గర నుంచి లీవే పెట్టలేదండి. లవ్ చేయడం మొదలు పెట్టావు కదా, ఇక మీదట మాటి మాటికి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడప్పుడు లీవ్ పెట్టాలి, అబద్ధాలు చెప్పాలి, అప్పు తీసుకోవాలి, దెబ్బలాట్లు, పోలీసు, కోర్టు కేసుని తిరగాల్సి వస్తుంది. అన్నిటికీ రెడీగా ఉండు. వచ్చేప్పుడు మర్చిపోకుండా జీతం కవర్ తీసుకురా.